పరిశీలన చేసినప్పుడు దేవుని బిడ్డారా అలాంటి పరిస్థితి ఇంకొకరైతే తట్టుకోలేరు. సెలవు గారు ఎలాంటి వాడంటే దేవుడు, తగ్గింపు మనసు కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, లోబడేవాడు, కపటం ఉంచుకున్నట్టు వాడు. అలాంటి సేవకుడిని కొంటాం ఎంతో నిర్దండి. దేవుని బిడ్డ నేను చెప్పడమే కాదు, మీ అందరికీ తెలుసు, సేవకుడు కూడా తెలుసు. సెలవు గారు సేవలకు వచ్చిన మొదటి దినాల్లోనే మేము కూర్చోం. పాలబొక్కలు వేసుకుని ఉండేవాడు. మా అందరిలో చిన్నవాడు, చాలా ముద్దుగా చూసుకునేవాడు ఆయన శ్రీమన్ గారిని. నేను ఇక్కడ మొట్టమొదటి మీటింగ్ ఇచ్చినప్పుడు ఇటు నుంచి రూట్ ఉండేది కాదు, ఇటే రూటు. దేవనారాయణ గారు, ఎస్కేల్ అయ్య గారు, స్కోటో, టీవీఎస్. మీటింగ్ అయిన తర్వాత వర్షం వచ్చింది. వర్షం వచ్చి ఈ బళ్ళు వెళ్ళడానికి దారి లేదు, ఇటేం దారి లేదు. ఈ మట్టి రోడ్డు వెళ్తా. ఈ మట్టి రోడ్డు వెళ్ళడానికి నేను అప్పుడు కుర్రోడిని. 20 తారీఖులు చేయటం, ఆ బండి మీద 20 తారీఖులు దాటిన తర్వాత అక్కడ బండి నడిపించడం, మళ్ళీ బండి అక్కడ ఆపి ఆఖరి తారీఖు మీద మళ్ళీ 20 తారీఖులు చేయటం. ఈ రెండు కూడా అక్కడ తీసుకెళ్ళి తారీఖు వరకు ఈ సేవ అనుభవం నాకు ఉన్నది. కనుక అనుకుంటారా, ఈ సేవలో ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి. టీములో కూడా తీసేశారు. దానికోసం నేను చాలా కొంచెం ఐదో చెప్పేట్టుగా ఏం చెప్పడానికి లేదు. యేసుప్రభు గారితో మాట్లాడాను, యేసుకేల్ గారితో మాట్లాడాను. ఈ మళ్ళీ సేవలు వేయించడానికి యేసుప్రభు గారికి ఒక లెటర్ రాశాను. లెటర్ రాస్తే, అయ్యా నీ తప్పు లేదు కదా, నేను సేవలు తీసుకుంటామని అన్నాడు. అంటే టీవీలు వేపిస్తాను అన్నాడు కదా. సరే కొన్నాళ్ళకి ఒక అవకాశం ఉంది. పోస్ట్ ఖాళీ ఉంటే ఆ పోస్ట్ వేయించడానికి 10 మంది రెడీగా ఉండాలి. 10 మంది. ఆ 10 మందిలో ఏ ఒక్కరిని వేసినా కానీ యేసుకేల్ గారి మీద తిట్లు వస్తాయి. యేసుకేల్ గారు 10 మంది ఎవరు ఒక్కరిని వేసినా కానీ, తొమ్మడిగా వేసినా కానీ తిట్లు వస్తాయి. సెలవు గారు ఒక్కడే. ఏంటండి ఇట్లా అంటే ఎందుకు వచ్చారంటే, ఈ టీవీ లైటింగ్లో కొంతమంది యేసుకేల్ గారు తిడుతున్నారు. కొంతమంది తిట్లో లేకుండా వెళ్ళిపోయారు, కొంతమంది తిట్లో లోబడి వాళ్ళు వచ్చారు, కాళ్ళ మీద పడ్డారు, దేవుడు కనికరించారు. కనుక ఈ 10 మందిలో ఎవరిని వేసినా నేను తిడతారు. ఒకటి సలహా ఇస్తున్నాం చిన్నవాడిని, అంటే నేను చిన్నవాడు కాదు, నాకంటే చిన్నవాడు యేసుకేల్ గారు, నాకంటే 3 సంవత్సరాలు చిన్నవాడు యేసుకేల్ గారు. సరే చిన్న సలహా ఇస్తున్నా, ఆత్మీయతలో పెద్దవాడు, సరిగా చిన్నవాడు నాకంటే. సరే నేను ఒక విషయం చెప్తున్నాను. శిల్వనయ్య గారు తప్పులేదు, చేసుకోవడం గారే అన్నాడు. ఆ సేవలో ఆ శిల్వనయ్య గారు టీంలో పనిచేశాడు. ఆ టీం నుంచి మరలా టీంలు వేస్తే అభ్యంతరం లేదు, ఎవరో మాట్లాడుతున్న అవకాశం లేదు. మిగతా 90లో ఎవరు వేసినా కానీ మిగతా వాళ్ళందరూ నిన్ను ఆ మాట అనేవరకు యేసుకేల్ గారికి ఇష్టమైంది. సరే మరి ఎక్కడికైనా తెల్లమద్దాల మీటింగ్కి శిల్వనయ్య గారు రమ్మన్నాడు. పిలువు అన్నాడు. నేనన్నాను, నేను పిలవకూడదు, అధికారంగా నువ్వు చెప్పు, అధికారపూర్వకంగా తర్వాత నేను చూసుకుంటాను. అధికారపూర్వకంగా యేసుకేల్ గారు శిల్వనయ్య రమ్మన్నాడు. అక్కడ జరిగే విషయం కానీ అయ్యారు కొంచెం చెప్పాను కదా, సున్నితమైన మనసు కలిగిన వాడు. అక్కడ ఒక ఆయన వాక్యానికి చెప్పడానికి ఎక్కించాము. మేమందరూ అక్కడ కుర్చీలు ఇట్లా కూర్చున్నారు. ఆయన వాక్యం చెప్తుంది, ఇక్కడ ఒక కోళ్ళ పెట్టారు, వాక్యం చెప్పడానికి ఎదురకుండా అయ్యగారు వెళ్ళి మా దగ్గర ఉండి కోళ్ళ దగ్గరికి వెళ్ళి కుర్చీ కింద కూర్చున్నాడు. వాక్యం చెప్పాను ఆయన గురించి ఏం సీరియస్ అన్నాడు. నాకు తెలియదు దేవుడు ఇచ్చిన కానీ అన్నది వాక్యం చెప్పి వచ్చేసిన తర్వాత రేస్ అయిపోయాడు. అక్కడ ఏంటండి నేను ఎక్కి 10 నిమిషాలు ఇవ్వలేదు, వాక్యం ఆపమన్నారు అన్నారు. ఎవరు ఆపమన్నారు? నేను శిల్వన్ గారు ఆపమన్నాడు. శిల్వన్ గారిని అడిగారు, ఎందుకంటే నాకు తెలియదు అన్నాడు. ఈ వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే చెయ్యంటే ఆయన తగిలిందట. ఆపమన్నప్పుడు కొంచెం టచ్ చేస్తూ ఉంటాడు. 10 నిమిషాలు అయింది, నాకు తెలియదండి, వెళ్ళేటప్పుడు తగిలిందేమో. ఎందుకంటే ఈ టీంలో నుంచి మళ్ళీ ఆ తరఫున కొంతమంది ఉన్నారు, నేను విశేషం కోసం వెయ్యాలని. వీటన్నిటినీ వ్యతిరేకించి అంతా ఏంటంటే దేవుని పిలుపు వెనకాల ఉంది, దేవుని వాగ్దానం ఉంది. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ దేవుడు అన్నిటిని తొలగిస్తాడు. తన వాగ్దానం నెరవేర్చేవాడు దేవుడు. కనుక కదా మోషే ఆటంకాలు చెప్పాడు, నేను వెళ్ళలేను నట్టువాడు అన్నాడు. కానీ ఆటంకాలన్నీ పక్కన పెట్టి మోషేని పంపించాడు, ఇశ్రాయేలును పంపించాడు. మోషేని గురించి ఒక మాట ఉంది, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని పని నమ్మకంగా చేయాలి, దేవుని పని యథార్థంగా చేయాలి, దేవుని పని దేవుని చిత్తానుసారం చేయాలి, మనిష్టానుసారంగా కాదు. దేవుని అంగీకారం చేసినప్పుడు దేవుడు ఎవరు మనం విడిచిపెట్టేవాడు
కాదు. విడుదలను ఎనభై సమీక్షవుతండి కనుగొంటున్నారా. ఈ సేవలో అనేకమైనటువంటి మోస ప్రయాణంలో ఆటంకాలు వచ్చినాయి. వాళ్ళు సంఘంలో నడిపించిన వారు తీసుకొచ్చిన వారే వ్యతిరేకించారు, గొనుక్కున్నారు, సనుక్కున్నారు. పూర్తిగా జరిగే కృప చూపించారు. కనుగొంటున్నారా సేవ పరిచయం ఎలాంటి. నేను ముగిచేస్తున్నాను. ఇంకొక విషయాన్ని, రెండో విషయం, సరే సంఘం అట్లా ఉండాలి. చూడండి వాటి ఉండాలి. 1 తిమోతి 3:15 చదువుకుందాం. 1 తిమోతి 3:15. 2-3 విషయాలు మనం విన్నాం. సంఘంలో సంఘటనలు ఎలా ఉండాలి, జీవం కలిగిన సంఘంలో దేవుని బిడ్డ ఎలా ఉండాలి. దేవుని బిడ్డరా మేము ఇక్కడికి వచ్చేవారికి కూడేరు గ్రామస్తులు ఎవరు ఇక్కడ లేరు, నేరుడు వచ్చారు. తెలుసు సంగతి. స్థానిక సంఘస్థులు ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళెవరు నేరుడు రండి అన్నారు. ఇదంతా విషయం. ముందు వచ్చిన చెవులు కంటే వెనుకొచ్చిన కొమ్ములంట గట్టిగంట. మనం ఎలా ఉన్నాం? గట్టివారు ఉన్నామా విశ్వాస జీవితంలో? బలమైన వారు ఉన్నామా విశ్వాస జీవితంలో? ఎదిగే వారిలో ఉన్నామా విశ్వాస జీవితంలో? విశ్వాసం కట్టి దాన్ని కొనసాగించబడినాయి. యేసు వైపు చూస్తూ ముందు కొనసాగే వాళ్ళ ఉన్నామని పరిశీలన చేసుకోవాలి. దేవుని పిల్లరా, సంఘము, జీవం కలిగిన సంఘములో ప్రజలే ఎలా ఉండాలి. కొన్ని విషయాలు నేను 2-3 విషయాలు చెప్పి నేను ముగిచేస్తాను. ఒకటి 122వ కీర్తన త్వరగా. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధులు. ఒకటి చాలు. యెరూషలేము క్షేమ వారందరిలైనా ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన ప్రతిఫలించేవాడు. ప్రార్థన చేస్తే ఆత్మ దేవుడికి నడిపిస్తూ ఉంటాడు. దేవుని ద్వారా సంఘము, దేవునికి ఇంకొక మాట ఏంటి, సంఘము రక్షణ పొందిన వారు సపోర్ట్గా ఉండాలి. సంఘాభివృద్ధి కోసం సేవకుడికి సపోర్ట్గా ఉండాలి. సేవకుడు ఆయా ప్రాంతాలను సువార్త చేసి వస్తూ ఉంటాడు. సంఘం ఇక్కడ ఏం చేయాలి? ప్రార్థన. మాతో పాటు ఉంటాడు సురవణయ్య గారు. అమ్మ వాళ్ళు బుధవారంగా అక్కడ ప్రార్థనకి వెళ్ళు, ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. నేనంటే మరి ఆమెకు లేదు ఆసక్తి. అమ్మ ప్రార్థనకి వెళ్ళు, అక్కడికి కూడా చెప్పు, ఆమె కూడా చెప్పు, వెళ్ళి ప్రార్థన చేసుకోండి అమ్మ. అమ్మగారు ఏమో మేడూరులో ఉంటుంది. ఇక్కడ సందర్శన ఫోన్ చేసి చెప్తా ఉంటాడు. అంటే మూడు గారికి ఎప్పుడు పడవాలా? లేదు, ఆమె ఎప్పుడు కూడా దేవుని రావడానికి సిద్ధంగా ఉండాలి. సంఘంలో చేర్చబడిన తర్వాత నీ భక్తి, నీ విశ్వాస జీవితము దేవునికి అంగీకారం ఉండాలి. దేవునికి సంఘం. రెండో విషయం మనం చూడండి వాక్యవాదాన్ని. ఏప్రిల్ రాసిన పత్రిక 10:24. ఏప్రిల్ రాసిన పత్రిక కొందరు మానుకొలుచున్నట్టుగా సమాజంలో కూడుట మానక ఒకరికొకరు హెచ్చరిస్తూ ఆ దినం సమీపించుట చూసిన కొలది ఎక్కువగా చాలు. నేను ఇవన్నీ వివరించడానికి, సంజయ్ గారు వివరించడానికి సమయం చాలు. సంఘం చేయాలంటే కూడుకోవాల, కూడుకుని ప్రార్థన చేయాలి. సంగముగాను ప్రార్థించగా కంపించును. పాట అందరూ నేర్చుకోవాలి. పాట సంఘంలో కూడుకోవాలట, కూడుకుని ప్రార్థన చేయాలి. ఒక విషయాలు చెబుతా. సమస్యలు వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకసారి రాజుగారి కళ వచ్చింది. కళకు చూపించింది. ఆ కళ అర్థం ఆయనకు తెలియలా. అక్కడ జ్ఞానులను, దాడించగలిగిన వారిని, మంత్రగాన్ని అందరూ పిలిపించారు. అయ్యా నాకు కళ వచ్చింది, కళ అర్థం చెప్పండి అని. అందరూ వచ్చి కూర్చున్నారు. రాజుగారు కళ చెప్పండి చెప్తామన్నారు. చెప్తామంటే వెంటనే రాజుగారు అన్నారు, కళ మర్చిపోయా, కళ చెప్పాలి, కళ అర్థం చెప్పాలన్నాడు. మీరు చెప్పండి, నాకు కూడా వచ్చింది కళ రాత్రి.
ఏంటంటే ప్రార్థన చేస్తుంటే మీకు ఏదైనా సమస్యలు వచ్చినా కానీ ప్రభు మీకు వర్తిస్తాడు. ఒక విషయాలు చెప్పి నేను ముగిచేస్తాను. దేవదాన అయ్యారు సేవ చేస్తున్నాడు, టీచర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ పాపను పెంచుకుంటున్నారు. ఆ పాప చిన్న పాప. ఒక రాత్రి కాల సమయంలో ఆ పాప కడుపులోకి వచ్చి కుమార్తె నెమ్మదిగా పడుకోండి. ప్రార్థన దైవసేవకుల యొక్క బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు. దైవసేవకులు చేసే ప్రార్థన ఎంతో ప్రాముఖ్యం కనుగొనరా. అలాంటి దైవసేవకులు అనిపించినప్పుడు మనం సంఘం ఎక్కడ ఉండాలి? సంఘ అభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి, సంఘ వృద్ధితో ప్రార్థన చేయాలి, తర్వాత కూడుకుంటే ప్రార్థన చేయాలి. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి చెప్పాలంటే. సంఘము ఏ సంఘం అది? ఎవరి సంఘం ఇది? ఎవరి సంఘం? దేవుని సంఘం, జీవం కలిగిన దేవుని సంఘం, జీవాధిపత్యం దేవుని సంఘం. సంఘంగా ఏర్పడిన తర్వాత, నువ్వు రక్షణ పొందిన తర్వాత, మానవలసి పొందిన తర్వాత, పాపక్షమాన్ని పొందిన తర్వాత, ప్రభు కలిగిన తర్వాత నువ్వే నిత్యము జీవింపు చేసే దేవుడు. కనుక జీవన సంఘం ఎట్లా ఉండాలంటే మెలుపుగా ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, సంఘ క్షేమం కోసం ఆలోచించే వాళ్ళు ఉండాలి, సంఘ అభివృద్ధి కోసం ప్రయాసపడే వాళ్ళు ఉండాలి. ఆ విధంగా ప్రయాసపడే వారి పేర్లు అంటే ఎక్కడ ఉంటాయి? ఆ కోసం ప్రార్థన నాకెందుకు, సంఘం కోసం నాకెందుకు అనుకుంటున్నావా? జీవ గ్రంథంలో నీ పేరు లేకుండా తీసుకుంటున్నావు. సహకరించిన వారి పేరు లేకుండా ఏంట? జీవ గ్రంథంలో అంటే. కనుక దేవుని పిల్లరా, నేను ఇచ్చేస్తున్నాను. సేవకుడు ఎలా ఉండాలి, సంఘ బిడ్డలు ఎలా ఉండాలి చెప్పుకుంటే వెళ్తే సాయంత్రం 5 దాకా మనం చెప్పుకోవచ్చు. కనుక టైం చాలా అయింది. ఎంత అయింది టైం? 2:30 సరే. కనుక దైవ సేవకులు 25 సంవత్సరాలు ఈ సేవా పరిచయంలో ఎంతో బలంగా వాడుతున్నారు. సమస్యలు వచ్చినా కానీ నేను ఆలోచిస్తాను, ఆయన వెనకాల సమస్యలన్నీ కూడా తొలగించి ఈ విధంగా 28వ సేవా స్థుతి ఆరాధన జరిపించుకుంటారంటే దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము, దేవుని యొక్క సహాయము ఇక్కడ ఉంది. దేవుని సన్నిధి తన దాసురాలతో ఉంది. సమస్య వచ్చిన కానీ మరలా సాటి సహాయాన్ని ప్రోత్సహించే వ్యవసాయాన్ని అందరూ చెప్పాడు. టైం ప్రకారం ప్రారంభం చేయటం దేవుని వాగ్దానంలో అలాంటి కృప ఉంటుంది, అలాంటి నెలకొంటుంది. కనుక దేవుని పిల్లగా ఈ సేవలో సహకరించే వారందరికీ మీ అందరికీ వందనాలు. ఈ సేవకు అభివృద్ధి అవ్వాలని, భవిష్యత్తు బలంగా వాడబడాలని, అనేక ప్రాంతాలకు స్వార్థ పాటించాలని, ఆయన రాకపోతే దేవుని కాపులని, ఆత్మీయతో బలపరచాలని ఈ కుటుంబం ఈ సేవ కోసం, దాస్తుల కోసం, వారికి ఇచ్చిన బిడ్డల కోసం, ఈ పరిచయంలో సహకరించిన వారి కోసం అనేక ఆత్మవిశ్వాసం నిర్వహించడానికి మనందరం ప్రార్థించవలసిన వారు ఉన్నాం. దేవుడి మాట మనకు జీవితాలకి ఆశ్రయించిన ప్రార్థన చేసుకున్నాం.